కోడిమ్యాల మండలంలోని సూరంపేట తాండా పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. వారం రోజులుగా గ్రామ సమీపంలో తిరుగుతున్న పులి ఇప్పటికే 2 ఆవులను వేటాడి చంపింది. ఇక చనిపోయిన పశువుల కళేభారాలను అటవీశాఖ అధికారులు దహనం చేశారు. తరచూ అడుగుజాడలు కనిపిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం పొలంలో పులి ప్రత్యక్షమవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు లావుడ్య వాగ్య తెలిపిన వివరాల ప్రకారం కుక్కలకు ఆహారం అందించిన అనంతరం పులి ఒక్కసారిగా వచ్చి కుక్కలపై దాడి చేసింది. తనపైకి కూడా దూసుకొచ్చే ప్రమాదం ఉండడంతో సమీపంలోని పందిరిపైకి ఎక్కి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నట్లా చెప్పారు. పులి భయంతో రైతులు పొలాలకు వెళ్లలేకపోతున్నారని, పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని వాపోతున్నారు. తక్షణమే పులిని బంధించి ప్రాణ ఆస్తి రక్షణ కల్పించాలని తాండావాసులు అటవీశాఖను కోరుతున్నారు. అదే నేను ఇంత మనం దిగిన దాంట్లో నీళ్ళు అయిపోయింది. అలాగన్నా ముందు మనం ఇదే ప్లేస్ నేను ఎట్లా వెళ్తున్నా అట్లా వెళ్ళి తర్వాత అది ఇటు పోయింది. ఇప్పుడు మనం ఇటు పోతున్నాం అంతే. ఇవన్నీ గేదెలు వచ్చినాయి, నీళ్ళు అయిపోయింది. రెండు ఆవులు మనకు అక్కడ ఉండేవి. అప్పుడు మనం స్పెషల్ టీము ప్రత్యేకంగా వచ్చి దాన్ని మూలన బంధిస్తాయి కదా. ఇప్పుడు మా గ్రామ ప్రజలంతా ఇప్పుడు మొత్తం నీళ్ళు పెడదామన్నా ఎండాకాలం ఇది. ప్రతి మడికి పోయి సాయంత్రం పొద్దున కరెంట్ నైట్ వస్తలేదు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 6 సంవత్సరాలు పంట పండించారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది మేడం. రాత్రి మా మామ ఆటికి పోయిండట, పోతే అతను ముంగట్నే జరిగింది అనుకుంటుంది. కుక్కలు ఒకటేసారి ఊరినాయట 5 వరకు. కొంచెం మా గ్రామ ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించండి. ఎందుకంటే మొత్తం చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ భయభ్రాంతులకు గురవుతారు. పులి మీకు ఇంత మంచి అవకాశం ఉండగా దాన్ని పట్టుకోవాలి కదా మేడం. ఎందుకంటే మంచి అవకాశం ఉండే మీకు పట్టుకోవడానికి. దానికి మంతు ఇచ్చి ఊళ్ళోకి పోయి ఆడ మన చికెన్ సెంటర్ ఉంటుంది. చికెన్ సెంటర్కి వెళ్ళి ఇంత కాళ్ళు తోలు తలకాయలు పట్టుకుపోయి మన కుక్కలు ఉన్నాయి, కుక్కలకి ఎత్తనేను 5 గంటలకు తీసుకుపోయి కుక్కలకి వేసిన కుక్కలు తిన్నాయి, నాతోనే పన్నాయి. ఒకటేసారి 5 గంటలకు కుక్కలు లేచి ఉరికినాయి. అవి ఉరికి వరకు ఎందుకు ఉరుకుతాయి, పందులు గిట్ట ఉన్నాయని చెప్పి నేను అనుకున్నా. కుక్కలు దాని మీద పోయే వరకు మరి అది దేనికో వలన ఒక్కడేసారి గెక్కు అనేది ఒక్కడేసారి గెక్కు అనే వరకు కుక్కలు ఎగ్దం కం అనుకుంటా ఎగబడి ఉరికెత్తుంది. నాకే ఉరికి రాగానే నేను ఈ పులే ఇది గింత లగాచి ఊరిందంటే అనుకున్నా. నేను ఆయన పందిరెక్కిన కుక్కలు ఎగబడి కుక్కలు ఎంబడి ఉరికెత్తుంది అనుకొని పందిరెక్కి చూసే వరకు కుక్కలు ఇక అట్టనే మొరుకుంటా పిరికి అవుతున్నాయి. ఇక మొత్తం తెలియదాక మంది వచ్చిన వాళ్ళే మందిని మొత్తం చూసిన అడుగులు విడుగులు అవన్నీ అంత రాకడ కుక్కని ఎట్లా గెలిపింది ఎట్లా చేసిన అన్ని అందరికి చూపించిన. పాత్యకి సుధా ఫోన్ చేసే వరకు వచ్చిండు, అన్నీ చూసిండు. అన్ని కట్టె పుల్లలు పాతిన అవి అడుగులకు నేను పాత అయితే వచ్చేసిన. నేను పెద్ద పులి మరి పెద్ద పులి పొజ్జరుకి అయిపోయింది. సీదా పొజ్జరు అడుగులు ఆడదాకా ఉన్నాయి. అక్కడ దాకా ఉన్నాయా? ఆడదాకా ఉన్నాయి, కట్టదాకా. అయితే ఆ అడుగులు మొత్తం చూసుకుంటా రాజు పోయిండు. కానీ మాకు పాన భయం ఉంది ఆ పులి చేయబట్టి. పొలాలు అన్నీ ఎండిపోతున్న ఆరగాల కట్ట మాకు బోర్లు గ్యాప్ ఎత్తున్నాయి. ముందు పొజ్జరు లేదు. దానివల్ల ఒకటి మాకు కొడత నీళ్ళది కొడత. మడికి నీళ్ళు దింపినా మాకు మళ్ళు వారుతున్నాయి. ఇప్పుడు మొత్తం ఇను జాలగున్నాయి, పొట్టకి ఇను జాలగున్నాయి పొలాలు. ఇక దాని వలన మాకు పాన భయం ఉంది. దానికి ఎట్లా చేసి దాన్ని పట్టే పాత్రం చేయరి లేకపోతే ఏదైనా చేయరి అని మాకు పాన భయం ఉంది. ఈ ఫారెస్ట్ అధికారులకు మొత్తం